నమస్తే. రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. గత సంవత్సరం మార్చిలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ గురించి కేసు నమోదైనటువంటి విషయం మనందరికీ తెలుసు. సో రాష్ట్రంలో చాలామంది ప్రముఖుల యొక్క ఫోన్ ట్యాప్ అయినాయి, చాలామంది జడ్జిల యొక్క ఫోన్ ట్యాప్ అయినాయి, రాజకీయ నాయకుల యొక్క ఫోన్ ట్యాప్ అయినాయి, ప్రముఖ హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. దీంట్లో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డటువంటి వ్యక్తుల్లో అందరూ ఇప్పటికీ అరెస్ట్ కావడం జరిగింది, బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. కానీ దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి ఇద్దరు మాత్రం ఇప్పటివరకు పోలీసులకు చిక్కకుండా వివిధ దేశాలు తిరుగుతూ పోలీసులకు చిక్కకుండా వాళ్ళు బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇదే సందర్భంలో ఒక పక్కన ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు, మరొకరు ఒక మీడియా సంస్థకి ఎండి అయినటువంటి శ్రావణ్ రావు. అంటే గత సంవత్సరం మార్చిలో కేసు నమోదైంది, ఇప్పుడు మళ్ళీ మార్చి అయిపోతుంది. అంటే సంవత్సరం కానుంచి ఇప్పుడు వాళ్ళు వివిధ దేశాలకు తిరుగుతూ ఎక్కడ కూడా పోలీసులకైతే చిక్కట్లేదు. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులను సైతం కూడా పోలీసులు జారీ చేయడం జరిగింది. ఎవరైతే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో తలదాచుకుంటుందని చెప్పేసి సమాచారం తెలిసినటువంటి వెంటనే వీళ్ళిద్దరికీ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం జరిగింది. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత ప్రభాకర్ రావు స్పందించిండు, శ్రవణ్ రావు స్పందించిండు. మేము పోలీసుల విచారణకు సహకరిస్తాం అని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు తెలపడం జరిగింది. కానీ నేను క్యాన్సర్తో ఇబ్బంది పడతా ఉన్నాను, ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వచ్చిందని చెప్పేసి ఇంకా ప్రభాకర్ రావు అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు. ఇక రెండో విషయానికి వచ్చినట్టు అయితే శ్రవణ్ రావు విషయానికి రావాలి. దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర, దీంట్లో వివిధ వీళ్ళందరూ కూడా పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసిన ఎస్ఐబి అలాగే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యవస్థలో పనిచేసినటువంటి వాళ్ళు ఉండడం ఒక రకం, మరొక పైన ఒక మీడియా సంస్థ యజమానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి ఆయనకు ఏ విధమైనటువంటి సంబంధం ఉంది, దీనిపైనే సిట్ అధికారులు ప్రధానంగా విచారిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి శ్రవణ్ రావుని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. సో ఇన్ని రోజుల కానించి విదేశాల్లో తలదాచుకున్నటువంటి శ్రవణ్ రావుకి గతంలో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం, మరో పక్కన మొన్న 26వ తేదీన శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు సైతం కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా శ్రవణ్ రావు రావాల్సిందే, విచారణకు సహకరించాల్సిందే అని చెప్పేసి నోటీసులు జారీ చేసిన తర్వాత నేరుగా శ్రవణ్ రావు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో ఆయన కోరడం జరిగింది కదా, నేను పోలీసుల విచారణకు సహకరిస్తాను కానీ నాకు ముందస్తు బెయిల్ అవసరం అని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు సైతం కూడా ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ మీరు ఖచ్చితంగా కూడా సిట్ అధికారులకి పోలీసులకు మీరు విచారణకు సహకరించాలని చెప్పేసి ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేరుగా ఈరోజు ఉదయమే దుబాయ్ నుంచి ఆయన నేరుగా హైదరాబాద్కు రావడం, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సిట్ అధికారుల ముందు కూడా ఆయన హాజరు కావడం జరిగింది. సుమారుగా 6 గంటలు దాటిపోతా ఉన్నది. ఇప్పటివరకు సిట్ అధికారుల ముంగట వాళ్ళు అడిగేటువంటి పలు క్వశ్చన్స్కి ఈయన ఆన్సర్ చెప్తా ఉన్నాడు. అంటే ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఎక్కడెక్కడ మీరు సర్వర్ రూములు ఏర్పాటు చేసిండ్రు, ఎందుకు మీరు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, మీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎవరి ప్రోద్బలంతో చేయడం జరిగింది, కేవలం రాజకీయ నాయకులను టార్గెట్ చేశారా, లేకపోతే ఇంకా వ్యాపారవేత్తలను ఇంకా టార్గెట్ చేయడం జరిగిందా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఏ విధంగా బెదిరించిళ్ళు, సో ఫోన్ ట్యాపింగ్ ద్వారా మరి ఎంత మంది వ్యక్తులని మీరు బెదిరింపులకు పాల్పడ్డారు అన్నటువంటి అంశాల పట్ల ప్రధానంగా వీటిపైన ఆరాధిస్తూ ఉన్నారు. దాంతోపాటు దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు శ్రావణ్ రావుకు ఏం అవసరం లేదు, ఒకరు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఈయనకు పోలీసులతో ఏ విధమైనటువంటి లింక్ కూడా ఉండని అవసరం లేదు. కానీ ఈయన యొక్క బాధ్యత, ఈయనకు ఆ రకమైనటువంటి బాధ్యతలు ఫోన్ ట్యాపింగ్లో ఈయనకు ఎవరు ఆ బాధ్యతలు అప్పగించిండు. ఒక పక్కన 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రతిపక్ష నేతలు మాత్రమే టార్గెట్ చేసిల్లా, మిగతా ఎవరెవరిని టార్గెట్ చేసిండ్రు, కేవలం ఇండియాలోనే ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసిల్లా, లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏమైనా టార్గెట్ చేసిల్లా, కేవలం రాష్ట్ర రాజకీయాలపైన దృష్టి పెట్టిల్లా, ప్రధానంగా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతానని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పడం జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి నాయకుల పైన కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నటువంటి అభియోగాలని వస్తున్నటువంటి సందర్భంలో ఇది పూర్తిగా శ్రవణ్ రావు ఏం చెప్తాడు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆసక్తి కనబరుస్తాం. ఒకరు ప్రభాకర్ రావు మాత్రమే ఇప్పటి వరకు పోలీసుల అదుపులో లేడు, మిగతా వాళ్ళంతా కూడా పోలీసుల అదుపులోకి రావడం జరిగింది. పోలీసులు విచారించిండు, వాళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళి దాదాపుగా 15 మంది దాకా. దీనిలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది ఎస్ఐబి
మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు, అలాగే ఓఎస్డీ అయినటువంటి రాధాకిషన్ రావు, అలాగే రాధాకిషన్ రావుతో పాటు డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావుతో పాటు శ్రావణ్ రావు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా. సో ఈ నలుగురు ప్రధానమైనటువంటి పాత్ర వహించిండ్రు. దీంట్లో మనకు ముందు నుంచి అనుమానం, దీంట్లో వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళడం, శ్రావణ్ రావు అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభాకర్ రావు. సో వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఎవరెవరితో మాట్లాడిళ్ళు. సో ఇక్కడ ఉన్నప్పుడు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళి కూడా కొంతమందితో మాట్లాడిళ్ళు. మరి ఎవరితో మాట్లాడి ఉంటారు? ఒక పక్కన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని సిట్టిని ఏర్పాటు చేసి విచారిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడేటువంటి సాహసం వీళ్ళు చేయరు. అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఏ వ్యక్తులతోటి వాళ్ళు మాట్లాడిళ్ళు అన్నటువంటి దానిపైన ప్రధానంగా ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు దానిపైన కూపిలాగేటువంటి ప్రయత్నం సిట్టాధికారులు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా దీంట్లో చాలా ఆరోపణలు రావడం జరిగింది. దీంట్లో గత సర్కారులో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బహిర్గతం కావడం జరిగింది. వీళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఇప్పుడు ఒక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐటీ మినిస్టర్, అప్పుడు గతంలో ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ ఆదేశాల మేరకు మాత్రమే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. కావాలని చెప్పేసి వీళ్ళకి ఎట్లాంటి అవసరం ఉండదు. అంటే రాజకీయ నాయకులు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పార్టీకి వీళ్ళు సహకరించాలి, ఆర్థికంగా సహకరించాలి, ప్రతిపక్షాల నేతలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అనే దానిపైన వీళ్ళు గతంలో ఉన్నటువంటి పాలకులు దృష్టి సారించాలి అన్నటువంటి అభియోగాలు ఉండడం జరిగింది. నేరుగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లు ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారి ఇల్లు, రేవంత్ రెడ్డి గారి యొక్క ఇంటి పక్కనే బక్స్ ఏర్పాటు చేసి ఈ ఒక ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు వాళ్ళు ఇంట్లో ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అన్నటువంటిది కూడా విన్నరు. అలాగే వాళ్ళ ఇంట్లోకి ఎవరెవరు వస్తూ ఉన్నారు అన్నటువంటి దానిపైన కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేసిళ్ళు. వీళ్ళు ఇక్కడి సంబంధించినటువంటి సామాగ్రి కాకుండా ఇజ్రాయెల్, రష్యా నుంచి కొంత సామాగ్రిని ఫోన్ ట్యాపింగ్ ఐ టెక్నాలజీ తోటి వినాలి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి, రష్యా నుంచి కొన్ని పరికరాలు తీసుకొని వచ్చి వీళ్ళు ఎవరైతే టార్గెట్ చేస్తారో ఆ టార్గెట్ చేసినటువంటి ఇంటి దగ్గర ఒక సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసుకున్నారట. అంటే ఎంత దారుణమైనటువంటి అంశం ఇది. సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసుకొని ఎవరెవరు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, జడ్జిలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, అడ్వకేట్స్ ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, హీరోయిన్స్ ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, భార్య భర్తలు ఇంకేం మాట్లాడుకుంటా ఉన్నారు, మన పైన ఏమైనా కుట్రలు చేస్తూ ఉన్నారా. అంతేకాకుండా దీంట్లో కీలకమైనటువంటి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళే ఏమేమి మాట్లాడుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనకు తెలియకుంటే ఈయనకు తెలియకుంటే ఆయనే. ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి. వీళ్ళకు పూర్తి స్థాయిలో సహకరించింది ఒక ప్రభాకర్ రావుతో పాటు చాలామంది. ఈ యొక్క ప్రభాకర్ రావు సూచనల మేరకు మరి రాధాకిషన్ రావు కావచ్చు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా అప్పుడున్నటువంటి సర్కార్కి సహకరించడం జరిగింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రభాకర్ రావు మాత్రమే అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసడం జరిగింది. ఇప్పుడు శ్రావణ్ రావును అదుపులోకి తీసుకోరు కాబట్టి శ్రావణ్ రావు ఏ విధమైనటువంటి వాంగ్మూలాలు ఇస్తారు, శ్రావణ్ రావుకు ఎందుకు అటువైపు వెళ్ళిండు, శ్రావణ్ రావు యొక్క బాధ్యతను ఏమి అప్పగించిళ్ళు, దాని తర్వాత ఏ విధంగా ఎవరెవరితోటి మాట్లాడిళ్ళు, ఎవరు మాట్లాడేది, ఎవరు రంగంలోకి దిగేది, ఎవరిని వీళ్ళు గైడ్ చేసేది అన్నటువంటి దానిపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఇది కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా వివిధ జిల్లాలో ఉన్నటువంటి దగ్గర ఇట్లాంటి బగ్స్ ఏర్పాటు చేసి సర్వర్ రూమ్లు ఏర్పాటు చేసి ఆయా జిల్లాల పైన కూడా ప్రధానమైనటువంటి దృష్టి సారించిళ్ళు. అంతేకాకుండా చాలా సుప్రీంకోర్టు జడ్జిల సైతం కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే ఎంత దారుణానికి ఒడిగట్టిలో ఇదంతా కూడా ఇది దేశద్రోహం కింద వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పేసి ప్రధానంగా వస్తున్నటువంటి వార్తలు. కానీ మరి శ్రవణ్ రావు ఎవరి పేరుని ప్రధానంగా తీసుకుంటాడు, ఎవరి ఆదేశాల మేరకు ఈయన యొక్క పాత్రని ఫుల్ఫిల్ చేసిండు, ఈయన వెనకాల ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో ఏ సంబంధించినటువంటి నేతలు ఉన్నారనే దానిపైన ప్రధానంగా సిట్ అధికారులు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాత్రం ఆయనను విచారిస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా విచారణ అయితే కొనసాగుతూ ఉన్నది. విచారణకు మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, కానీ ఆయనను ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఆయనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు, విచారించడం. ఇప్పుడు కావాల్సింది కూడా సిట్ అధికారులకి, పోలీసులకు కూడా ఇదే కావాలి. ఆయనను అరెస్ట్ చేసినంత మాత్రాన ఇలా రాధాకిషన్ రావు ఉన్నాడు, ఇంకా 11-12 మంది ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిన మళ్ళీ బెయిల్ పైన వచ్చిండ్రు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ శ్రవణ్ రావు వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నటువంటి దానిపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించింది. ఇలా శ్రవణ్ రావును అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఇంకో 3 నెలలకు 6 నెలలకు బెయిల్ వస్తుంది. కానీ
వీళ్ళ వెనుక ఉండి ఎవరు చక్రం తిప్పిళ్ళు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పేసి అన్నారు, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అన్నటువంటి దానిపైనే ప్రధానమైనటువంటి దృష్టి అయితే సారించడం జరిగింది. ఈ సర్వర్ రూములు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసిండ్రు, అలాగే ఈ సామాగ్రి ఎక్కడి నుంచి కొనుగోలు చేసిండ్రు, ఈ సామాగ్రి ఈ కొనుగోలు చేయడానికి ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రమేయం ఉన్నదా, వాళ్ళ డబ్బులు ఇచ్చినా లేకపోతే గవర్నమెంట్ ఖాతాల నుంచే ఏమైనా మీకు ట్రాన్స్ఫర్ చేసినా, ఎవరు ఈ సంబంధించినటువంటి దారుణానికి ఒడిగట్టేందుకు మీ వెనకాల ఉండి మిమ్మల్ని ప్రోత్సహించాలన్నటువంటి దానిపైనే సిట్ అధికారులు అయితే వాళ్ళ యొక్క విచారణ కొనసాగుతుంది. చూద్దాం మరి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, శ్రావణ్ రావు దొరికిన తర్వాత ఆయన విచారించిన తర్వాత అనేది చూడాలి. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఇప్పటికే వెనులో వణుకు పుట్టినట్టుగా తెలుస్తా ఉన్నది శ్రావణ్ రావు దొరికిన తర్వాత. సో ఇంకా ప్రభాకర్ రావు వచ్చినట్టు అయితే అసలైనటువంటి వాస్తవాలు ఇంకా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సంవత్సరం దాటిన తర్వాత ఈ యొక్క సమస్య కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి ఇప్పటికైనా మరి శ్రావణ్ రావు ఇచ్చేటువంటి వాంగ్మూలంతో ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఎంతమంది వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారు, ఎవరిపైన కేసులు నమోదు చేస్తారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.